అట్ల తద్ది వస్తుంది కదా! అట్లు కోసం 3 కప్పులు బియ్యం పోసుకొని, శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి. మరునాడు ఉదయం ఒక కప్పు మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని పొద్దుటే ఆరబెట్టుకొని మిక్సీ పెట్టేసాను. ఎందుకంటే తడి తడిగానే ఉండాలి బియ్యం. బాగా పొడారిపోకూడదు. కొద్దిగా ఆరబెట్టి పిండి మిక్సీలో ఆడేసాను. మినపప్పు కూడా రుబ్బుకోవాలి. ఈలోగా ఈ వరిపిండిని ముద్దలా చేసుకోవాలి గట్టిగా. అలా గట్టిగా కలిపి పక్కనెట్టుకొని, తర్వాత పిండి రుబ్బుకున్నాక, ఈ మినప్పిండిని గూడా అందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఫస్టు. 2 గూడా బాగా కలుపుకొని, అంతా కలిసేలా కలుపుకొని, ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అది రేపు ప్రొద్దుట ఏసుకోవాలి. ఉప్పు గాని అన్నీ. ఇగో చూసారా? ఉదయానికే ఎలా పొంగిందో, అలా బాగా బావుంటది. బాగా కలుపుకొని, ఒక గిన్నెలోకి మీకు కావాల్సినంత గిన్నెలోకి తీసుకొని, అందులో కొంచెం సోడా, కొద్దిగా ఉప్పు వేసి, వాటర్ పోసి సరిపడగా, జారుగా అట్టు వచ్చేలాగా వేసుకొని, వేసేసుకోవడమే అంతే. ఇది వాటర్ చల్లి నెమ్మదిగా అలా పామకుండా వేసుకుంటే దళసరగా బెజ్జాలు పడి మెత్తగా వస్తది. పామునా గాని దోసలాగొచ్చేస్తది పల్చగా. అందుకని ఇలా గట్టిగా అలా వేసుకుంటే చిన్న పిల్లలు తినడానికి కూడా మెత్తగా బావుంటాయనమాట. తర్వాత వీడియోలో బెల్లం పానకం చూపిస్తాను.